కానీ అదే గనక జరిగితే నిజంగానే అంటే ఆహ్, ఒక 25 సంవత్సరాల పాటు నిరంతర యుద్ధం ఇరాన్, ఇరాక్ యుద్ధం అప్పట్లో గల్ఫ్ వార్ జరిగింది. అన్ని యుద్ధాలు ఎదుర్కొన్న ఇరాన్‌ను ఓడించడం అమెరికాకు సాధ్యమయ్యే పనేనా? అది చాలా కష్టంగానే కనిపిస్తోంది. గానీ ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా గూడా కనిపిస్తోంది. అమెరికా. ఆ! హ్మ్. ఇప్పుడు ఇరాక్ మీద ఏం చేశారో మనం జూస్తే, ఇరాక్ మీద 91లో యుద్ధం చేశారు. దాని తర్వాత దాదాపు 12 ఏళ్ళు ఇరాక్ మీద శాంక్షన్స్ పెట్టారు. చాలా శాంక్షన్స్ పెట్టారు. వెపన్స్ ఇన్స్‌పెక్షన్స్ అని, న్యూక్లియర్, కెమికల్ వెపన్స్ ఇన్స్‌పెక్షన్స్ అని, అవి జేసి, ఇవి చేసి బాగా డీగ్రేడ్ జేశారు. దాని పవర్ స్ట్రక్చర్స్‌ని. డీగ్రేడ్ జేశాక అల్టిమేట్‌లీ యుద్ధం జేసి ఆక్యుపై జేసుకున్నారు. ఓకే. 2003లో సద్దాం హుసేన్‌ని పట్టుకున్నారు. ఆక్యుపై చేశారు. సద్దాం హుసేన్‌ని మళ్ళీ చంపడం గూడా జరిగింది. సో, ఆ టెంప్టేషన్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈసారి. ఆ టెంప్టేషన్ అయితే ఉంది. బట్ మీరన్నట్టుగా ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్‌ని జూస్తే, ఆఫ్ఘనిస్తాన్‌లో గూడా అలాగే తాలిబాన్‌ని బయటికి తరవడం జరిగింది. గానీ అల్టిమేట్‌లీ వాళ్ళే వచ్చారు మళ్ళీ. తాలిబాన్స్ వచ్చారు. వచ్చారు మళ్ళీ. కానీ మీరు దాని యుద్ధం ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం పైన పుస్తకం రాసారు గదా మీరు. ఆ యుద్ధానంతరం ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ పురోగతిలో ఉన్నదా? దాని అనుభవం ఏమిటి? మీ పరిశీలన ఏమిటి దానిపైన? అదే ఆఫ్ఘనిస్తాన్ అంటే వాళ్ళు అమెరికా ఏం జెప్పి ఎళ్ళింది ఆఫ్ఘనిస్తాన్‌లోకి? మేము తాలిబాను ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దాన్ని పీకేస్తాము. అక్కడ ప్రజలకు అందరికీ మంచి డెమోక్రసీని ఇస్తాము. ఆడవాళ్ళు మంచిగా చదువుకునేటట్టు చేస్తాము. ఇవన్నీ చెప్తామని ఎళ్ళింది. అల్టిమేట్‌లీ అదే తాలిబాన్ తోటి కాంప్రమైజ్ చేసుకొని పారిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితిలోనే ఉంది ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు మళ్ళీ ఆడవాళ్ళు స్కూళ్ళకి పోయే పరిస్థితి లేదు. సో, అదే పరిస్థితికి పోయింది. సో, అమెరికా చెప్పింది, అమెరికా చేసిన దానికి మనకి ఎక్కడా గూడా పొంతన లేదు. సో, ఇప్పుడు అలాంటి అమెరికా ఇరాన్‌లో చాలా వరకు ఆడవాళ్ళు చదువుకుంటున్నారు. యూనివర్సిటీస్‌లో చదువుకునే వసతి ఉంది. వాళ్ళకు ఒక గవర్నమెంట్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ అమెరికాకి నచ్చకపోవచ్చు. అది వాళ్ళది, వాళ్ళ ప్రజల మధ్యలో విషయం. ఇప్పుడు మళ్ళీ మేము అక్కడ గవర్నమెంట్ మారుస్తాము అంటే, మనం ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగింది కొంచెం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ చాలా సీరియస్‌గా జరిగింది ఆఫ్ఘనిస్తాన్‌లో. అమెరికాకు ఘోర పరాభవం అది. అట్లా వదిలేసి రావటం వాళ్ళనక్కడ ప్రజలను. కానీ అక్కడ అది మళ్ళా డెవలప్‌మెంట్ అవుతున్నది ఆఫ్ఘనిస్తాన్ ఎట్లుంది పరిస్థితి అక్కడ? ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ తోటి కాన్‌ఫ్లిక్ట్‌లో ఉంది. హ్మ్. పాకిస్తాన్ హిస్టారిక్‌గా కంట్రోల్ చేయాలని చూసింది. అండ్ ఈ తాలిబాన్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయాలని చూసింది గానీ, వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు. వాళ్ళిద్దరికీ ఉన్న బార్డర్ బ్రిటిష్ వాళ్ళు గీసిన బార్డర్. ఆఫ్ఘనిస్తాన్ దాన్ని ఒప్పుకోదు. డురాండ్ లైన్ అంటారు. హ్మ్. వాళ్ళు ఇప్పటికి కూడా ఒప్పుకోవటం లేదు. మళ్ళీ తాలిబాన్ ఇటు సైడ్ కూడా ఉంది. పాకిస్తాన్‌లో కూడా ఒక తాలిబాన్ ఉంది. దానికి వాళ్ళకి సంబంధాలున్నాయి. సో, అక్కడ ఒక యుద్ధ పరిస్థితి ఉంది. కొంతవరకు తాలిబాన్ కంట్రోల్ చేయగలుగుతోంది. ముందు కన్నా గూడా మొత్తం అక్కడ వేరే మైనారిటీస్, ఉజ్బెక్స్ వాళ్ళందరూ తుర్క్మెన్స్ వాళ్ళుండే ప్రాంతాలు, అన్ని ప్రాంతాల మీద గూడా తాలిబాన్ ఎక్స్‌పాండ్ చేసుకుంది. దాని రెజిమ్‌ని. సో, అదొకటుంది. కొంచెం వేరే రష్యా తోటి గూడా వెపన్స్ అవి తీసుకుంటోంది. చైనా తోటి మాట్లాడుతుంది. ఇండియా తోటి మాట్లాడుతోంది. సో, వాళ్ళు కొంచెం మేనేజ్ అయితే చేస్తున్నారు. బట్ అదేదో పురోగతిలాగా గూడా లేదు. ఒక రకమైన యుద్ధం సిట్యుయేషన్ ఉంది పాకిస్తాన్‌తో పాటు. మనం చూస్తే వీళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పోయి బాంబులేసొస్తారు. దాని తర్వాత వాళ్ళేదో జేస్తారు. సో, అది అలా నడుస్తుంది. బట్ ఇప్పుడు ఎక్కువ ఫోకస్ ఈ పెద్ద యుద్ధం ఇరాన్ మీద అయ్యేసరికి మీడియా ఫోకస్ దీని మీద ఎక్కువగా ఉంది. దానిపైన ఎక్కువ. కానీ ఎక్కువ. మన దేశం విషయానికొద్దాం. మన దేశంలో అంటే ఆ యుద్ధం ప్రభావాల నుంచి ఒక ప్రత్యామ్నాయ మార్గం తప్పించుకొని ప్రజలకు సేఫ్‌గా ఉండే ప్రయత్నం అంటే ఫైనాన్షియల్ గానీ, ఇతరత్ర విషయాల్లో మన వాళ్ళ దగ్గర కనబడుతున్నదా ప్లానింగ్? అంటే ఇప్పుడు మనం గత 2, 3 నెలల్లో ఏం జూసామంటే, ఇది ఒకటి జూసాం. ఎక్కువగా ఆయిల్ ప్రైసెస్ పెంచలేదు. హ్మ్. అదొక మంచి ప్రయత్నమే. ఆ! రష్యా నుంచి ఆయిల్ కొనుక్కొని ఆయిల్ మేనేజ్‌మెంట్ చేశారు. సో, షార్ట్ టర్మ్‌లో ఆ మెజర్స్ కొంతవరకు చేశారు. ఇప్పుడు ఈ సూపర్ ఎల్‌నినో తర్వాత ఇప్పుడు మళ్ళీ యుద్ధం మొదలయ్యాక, మళ్ళీ అమెరికా ఇన్నాళ్ళు కొంతవరకు రష్యా నుంచి ఆయిల్ కొనడం వలన మన పరిస్థితి బానే ఉంది. బట్ ఇప్పుడు రష్యన్ ఆయిల్ మీద కొత్త శాంక్షన్స్ ఏస్తున్నారు.
కొత్త టారిఫ్స్ పెడుతున్నారు. సో ఇప్పుడు ఇండియాకి ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చే సిచ్యువేషన్ అనేది ఒకటి డెవలప్ అవుతోంది. సో మనం ఫస్ట్ రౌండ్లో సేవ్ అయ్యామంటే మనకి కొంతవరకు రిజర్వ్స్ ఉన్నాయి. ఈ ఆయిల్ కంపెనీస్ అన్నీ కొంతవరకు ఆయిల్స్ ఉంచుతాయి వాటి అవును. ఆ ఆయిల్ వాడడం జరిగింది. రష్యా నుంచి ఆయిల్ కొనడం జరిగింది. సో వీటి వలన ఆ 2-3 నెలలు దాటాం. ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళు మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము చాలా ఇతర దేశాల నుంచి కొంటున్నాం అంటున్నారు. 50% రష్యా నుంచే కొన్నారు. బట్ ఆఫ్రికాలో, లాటిన్ అమెరికా నుంచి కొంటున్నారు. వెనిజువేలా నుంచి, బ్రెజిల్ నుంచి, గుయానా నుంచి, అంగోలా నుంచి, నైజీరియా నుంచి, ఇలాంటి యుఎస్ నుంచి, అమెరికా నుంచి గ్యాస్, అమెరికా నుంచి ఖతార్ గ్యాస్ బంద్ అయితే అమెరికా నుంచి గ్యాస్ తెస్తున్నారు. సో ఇలాంటి ప్రయత్నాలు అగ్రెసివ్గా చేస్తారు. కానీ మనం ఇప్పుడు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు ప్రధానంగా ఏమున్నాయి? వాళ్ళ టారిఫ్ వేయాలంటే వాళ్ళ దిగుమతులు మన దిగుమతుల మీద వేయాల్సి వస్తుంది కదా. వాళ్ళు ఏ దాని మీద ఎక్కువ ప్రభావం ఉండవచ్చు? వాళ్ళ టారిఫ్స్ ప్రభావం టెక్స్టైల్స్, జెమ్స్, ఫిషరీస్ ఇలాంటి వాటి మీద ఉంటుంది. అండ్ వాళ్ళు వేసారుగా లాస్ట్ టైం ఏడాది నుంచి వేసారు బ్రహ్మాండంగా, అప్పటికంటే విపరీతంగా పెంచారు. 50% వరకు వేసారు. సో ఈ సెక్టర్స్ మీద ఉంటుంది. టెక్స్టైల్స్ ఏంటంటే పర్టిక్యులర్లీ లేబర్ ఇంటెన్సివ్. 11-12 crore పీపుల్ ఎంప్లాయిడ్ ఇన్ టెక్స్టైల్స్. మేజర్. వేరే పోనీ జెమ్స్ అనుకున్నా, అవ్వనుకున్నా వాటి మీద రిటర్న్స్ ఎక్కువ ఉన్నా స్మాల్ పాపులేషన్ ఉంటుంది. సో ఇది ఒకటి ఉంటుంది. బట్ దాన్ని ఈ యూరోప్ ఈ కొత్త ట్రేడ్ డీల్స్ పెట్టుకొని వేరే మార్కెట్స్, యూరప్, లాటిన్ అమెరికా అన్ని మార్కెట్స్ ఎత్తుక్కుంటూ ఏదో మేనేజ్ చేస్తున్నారు. సో మనం లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళు పెట్టిన వాటికి అంత ప్రభావం మనకు కనపడలేదు. వాళ్ళు అనుకున్నంత ప్రభావం కనపడలేదు. కానీ ఇది కంటిన్యూ అవుతుంది సిచ్యువేషన్. సో ఇప్పుడు ఎలా అవుతుందో చూడాలి. హవెవర్ లాంగ్ రన్లో ఏంటంటే, ఐ థింక్ లాంగ్ రన్లో చైనా ఏం చేస్తుందో చూస్తే చైనా సోలార్ మీదకి వెళ్ళిపోతుంది. షిఫ్ట్ అవుతున్నారు వాళ్ళు. అదే. సో అమెరికన్ ఇప్పుడు మనం చూస్తే ఒక విధంగా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యం మొత్తం కోల్ మీద నడిపారు. ఇండియా నుంచి కోల్ తీసుకొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీస్ని ఎక్కువ పారిశ్రామికీకరణ వద్ద అంతా చేసారు వాళ్ళు. అవును. ట్రైన్స్ కూడా కోల్. సో ఎనర్జీ అమెరికన్ యూనిపోలారిటీ, అమెరికన్ హెజిమోనీ వరల్డ్లో అమెరికా పవర్ మొత్తం కూడా ఈ పెట్రో డాలర్ సిస్టమ్ వలన ఉంది. మనం ఎక్కడ పెట్రోల్ కొనుక్కున్నా, సౌదీ అరేబియా నుంచి కొన్నా, యూఏఈ నుంచి కొన్నా, వెనిజువేలా నుంచి కొన్నా, ఎవరి దగ్గర కొన్నా డాలర్లో కొంటాం. సో ఇలా పెట్రోల్ని, క్రూడ్ ఆయిల్ని కంట్రోల్ చేసి అమెరికా దాని పవర్ని మేనేజ్ చేసింది. ఇప్పుడు దాని ప్రత్యామ్నాయంగా మనం చూసేది చైనా సోలార్ని తీసుకొచ్చింది. అండ్ ఇండియా కూడా చాలా వరకు సోలార్ ఎక్స్పాండ్ వెళ్తుంది. అవును, చాలామంది ఇళ్ల మీద కూడా పెట్టుకుంటున్నారు. అండ్ గ్రిడ్కి కూడా సప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆయిల్ ప్రైజెస్ పెరిగేటట్టు అయితే మనం చాలా ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్ పాపులర్ అవుతున్నాయి. అండ్ ఇంట్లో సోలార్ గీలార్ పెట్టుకుంటే ఛార్జ్ కూడా దాని మీద చేసుకోవచ్చు. సో ఇది ఎనర్జీ అనేది చేంజ్ నెమ్మదిగా అవ్వబోతోంది. సో లాంగ్ రన్లో సోలార్ ఇలాంటి రిన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడం బెటర్. ఒకటే ఆయిల్ మీద డిపెండ్ అయ్యి కానీ ఆయిల్ వలన మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. సో ఇది ఒక ట్రెండ్ కనిపిస్తోంది. హవెవర్ ఇది ఇప్పుడు ఇంత షార్ట్ రన్లో అన్ని మార్పులు ఎంతవరకు చేయగలం అనేది చూడాలి.